మరి ఈరోజు ప్రమాణ స్వీకారం తర్వాత ఎట్లా ఉంటుంది ఏంటనేది ఒకసారి పాపారావు గారు కూడా ఉన్నారు సార్, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ఏంటి సార్, రాత్రి 10:30 కోసం అందరూ ఎదురు చూస్తున్నారు, ఇండియన్స్ కూడా. సో ముఖ్యంగా అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళు కావచ్చు, లేదంటే మన ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తూ ఉంటుంది ఎట్లా ఉంటుంది స్పీచ్ ఏంటి అనే దానికి సంబంధించి. ఏమనిపిస్తుంది సార్ మీ విశ్లేషణ ఏంటి దీనికి సంబంధించి? ఆల్రెడీ మేడ్ చాలా విషయాలు ఆల్రెడీ ఆయన చెప్పారు. కొత్తగా ఈ స్పీచ్ కి సంబంధించి అంటే ఆల్రెడీ ఈ స్పీకింగ్ సమ్వేర్. ఓకే, ఇంకా ఇప్పుడు న్యూస్ 18 లో ఏదో వస్తుంది చూశాను కొంత. అయితే ఇప్పుడు కొత్తగా ఆయన అంటే మీరు అన్నట్లుగా 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ లాంటి ఏదో వేగంగా సైన్ చేస్తాడనేది. ఎందుకంటే 4 year టర్మ్ అది. మళ్ళీ ఇంకోసారి రాజ్యాంగం ప్రకారం అమెరికా పద్ధతుల ప్రకారం అయితే ఆయన అమెరికా అధ్యక్షుడు అయ్యే అవకాశం లేదు కాబట్టి చేయగలిగినంత చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అది మళ్ళీ డిరైల్ అవ్వకుండా ఇంకెవరైనా వచ్చిన తర్వాత అది పక్కకి పోకుండా మళ్ళీ దాన్ని కాపాడుకోవడానికి చేసే అన్ని ప్రయత్నాలు చేస్తాడు ఆయన. లాస్ట్ టైం దాన్ని కొంత డిరైల్ చేయగలిగాడు. బ్రిటన్ అనేది కొంత ఈయన ఆలోచనగా ఉన్నదనేది నేను అనుకుంటున్నా. దాన్ని డిరైల్ అవ్వకుండా ఈసారి కొన్నిసార్లు ఇక్కడ మనం కూడా మొదలుపెట్టిన స్కీమ్స్ రెండవ గవర్నమెంట్ డిస్కంటిన్యూ చేయలేదు. అట్లాగే అక్కడ కూడా ఏంటంటే తను తెచ్చిన దాన్ని ఎవరు డిస్మాంటిల్ చేయకుండా డిరైల్ చేయకుండా ప్రయత్నం చేసే ఇది ఉండొచ్చు. రెండోది అయితే ఒకటి ఇక్కడ మన సుబ్బారావు గారు చెప్పిన దానిలో ఏంటంటే బార్డర్ కంట్రోల్ లాస్ట్ టైం చేయలేకపోయాడు. నిజమే, బార్డర్ కంట్రోల్ చేయకపోతే మెక్సికోతో గోడ అన్నాడు, అవన్నీ సక్సెస్ఫుల్ కాదు పూర్తిగా. అలాగే చైనాతో కూడా ట్రేడ్ లో కూడా పక్క పోయి కూడా చూస్తున్నా, ట్రేడ్ లో కూడా ఆయన పెద్ద సక్సెస్ఫుల్ కాదు. కొంత చేయగలిగాడు. చివరికి ఆయన కూడా ఒక డీల్ చేసుకున్నాడు చైనా, దాని పేరేదో ఉంది, చాలా పెద్ద డీల్ చేసుకుని ఇది సక్సెస్ అని చెప్పాడు. అయితే ఇక్కడ నేను చెప్పేది ఒకటి, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కూడా చేయలేడు బహుశా సుబ్బారావు గారు. ఇప్పుడు చేస్తారని ఆయన ఏమన్నా అంటే నేను కొంచెం డిఫర్ అవుతాయి. ఇప్పుడు కూడా ఎందుకు చేయలేదంటే ఆల్రెడీ ఎలాన్ మస్క్ మాట్లాడినప్పుడు H1B వీసాల విషయంలో ఎలాన్ మస్క్ సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన H1 మీద వచ్చిన ఎలాన్ మస్క్ ఆయన చాలా గట్టిగా చెప్పాడు, ఐ విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్ అన్నట్టు చెప్పాడు. దీనిలో ఎంత దూరమైనా పోతానని. దాని మీద ట్రంప్ రాజీ పడేట్టున్నాడు తప్పితే నేను H1కి అగెనిస్ట్ కాదని చెప్పాడు తప్పితే మస్క్ ఏం ఖండించలేదు, లేకపోతే సైలెంట్ గా కూడా లేడు. అసలు ఈ మధ్య నడుస్తున్న చర్చ ఏంటంటే అసలు ట్రంప్ ప్రెసిడెంటా ఎలాన్ మస్క్ ప్రెసిడెంట్ అనేది కొన్ని చోట్ల ఆ డిస్కషన్ కూడా నడుస్తుంది. అంటే కొంత అమెరికన్ దీనిలో కూడా అది కొంత ఎలాన్ మస్క్ ఈజ్ మోర్ ఇన్ఫ్లుయెన్షియల్ అనేది ఒకటి. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య కొన్ని అంటే వాళ్ళిద్దరూ అకామిడేటివ్ అయ్యి ఒకళ్ళనొకళ్ళు సర్దుకుపోతే అది కూడా ఈగో క్లాషెస్ కి దారి చేస్తుంది ఖచ్చితంగా. ఏదో పాయింట్ లో ట్రంప్ హ్యాస్ టు గెట్ రిడ్ ఆఫ్ మస్క్, ఇలాగే పోతే కనుక ఆ పాయింట్. అందుకని కొంత రాజకీయ నాయకుడిగా ఎదిగాడు కాబట్టి ట్రంప్ ఈ మధ్య సర్దుకుపోతున్నాడు. ఆయన ఏం మాట్లాడినా సర్దుకుపోతున్నాడు, లేకపోతే ఆయన క్లాష్ అవ్వకుండా H1B వీసాలు కాదని అంటారు ఆయన. కాబట్టి ఏంటంటే ఆల్రెడీ మస్క్ లాంటి వాళ్ళు పక్కన ఇంకోళ్ళు కూడా ఉన్నారు, ఎవరో మర్చిపోయిన పేరు సారీ, వాళ్ళిద్దరూ చెక్ పెట్టి ఉంచారు. ట్రంప్ ఏది పడితే చేయకుండా చాలా పక్కన చెక్స్ ఉన్నాయి ఈ రోజు. అంతకుముందు ఇది లేదు, కంట్రోలింగ్ ఫ్యాక్టర్స్ లేవు. వీళ్ళంతా పక్కన ఉన్నారు. వీళ్ళు వదిలించుకోవాలి, లేకపోతే ఆ పనులు చేయటం అయినా ఆపాలి. కాబట్టి ఈ రెండు అంత ఈజీ కాదు. 4 ఏళ్ల సమయంలో ఈ కొట్లాట్లు ఎన్నిటికి టైం ఉంటుంది. కాబట్టి నేను అనుకోవటం ఆయన పెద్దగా, కాకపోతే ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ని ఎవరు ఆపద్దని ఎవరు అనరు. దేశంలో కానీ రానియం కదా, ఎవరు పడితే వాళ్ళని ఎందుకు రానిస్తారు? ఏ దేశం రాని ఇల్లీగల్ ఇమిగ్రేట్స్, దానికేం ప్రాబ్లం ఉండదు. కానీ H1 విషయాలు లాంటి వాటిలో లీగల్ మైగ్రేషన్ ని కూడా కొంత ట్రంప్ హయాంలో గతంలో 2016 to 20 ఆయన చాలా కంట్రోల్ చేసే ప్రయత్నం చేశాడు. ఆయన టైంలో రిజెక్షన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి H1 వీసాస్. బిడెన్ తర్వాత కొంత పెరిగింది, బిడెన్ టైంలో కొంత వీసాస్ యాక్సెప్ట్ అవడం పెరిగింది. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈసారి మరి ఏమవుతుంది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఎలాన్ మస్క్ ఈస్ చెకింగ్ యాజ్ ఏ చెక్ అండ్ బ్యాలెన్స్. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎలాన్ మస్క్ చూస్తుంటే ఎలాన్ మస్క్ ఈస్ రియల్ ట్రంప్స్ ఫ్రెండ్, వాయిసింగ్ హిజ్ ఐడియాస్ ఆర్ వాయిసింగ్ సమ్ అదర్ ఐడియాస్ అండ్ బి ఈజ్ ఏ ట్రోజన్ హార్స్ అనేది. అంటే నేనేమో ఐఎమ్ నాట్ ఫర్ ట్రంప్ కాదు, కానీ ఆశ్చర్యకరంగా ఉంటాడు. అంటే మోస్ట్లీ ఇలా డెమోక్రటిక్ బ్యాక్గ్రౌండ్ తో స్టార్ట్ అయ్యాడు. ఎవరు మన ఎలాన్ మస్క్ డెమోక్రట్, అతను లిబరల్. ట్రంప్ కూడా గతంలో మన దీనిలో ట్విట్టర్ లోనే ఎక్కడ ఆయన్ని బ్యానిష్ చేసినప్పుడు దానికి కూడా వ్యతిరేకంగా మాట్లాడాడు. సో లిబరల్ అందరూ ఉండాలి, అందరూ వాయిసెస్ ఉండాలనేది. మరి ఇప్పుడు ట్రంప్ పక్కకు వచ్చిన తర్వాత ఆయన ఏమన్నా మస్క్ మరి ఐ డౌట్ హౌ ఫార్ అంటే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లాగా ఇది నడుస్తుందా అనేది. సరే, రెండోది ఏంటంటే ఇక్కడ మీరు ఇందాక చెప్పిన దానిలో ఇది నేను ఒకటండి, నేను చదివింది, నేను నా సొంత కవిత్వం కాదు. ట్రంప్ గ్రీన్లాండ్ ని క్లైమ్ చేయటం విషయం, కెనడా గురించి మన సుబ్బారావు గారు చెప్పారు. కెనడా హీఈస్ సేయింగ్ ఇట్ ఈస్ అనదర్ స్టేట్ ఆఫ్ అమెరికా, 51 or 52nd స్టేట్ ఆఫ్ అమెరికా అంటాడు. సరే, గవర్నరుగా రావచ్చు ట్రూడో అని చెప్పి ఆయన అన్నాడు. సరే, దాంతో పాటు గ్రీన్లాండ్ కూడా క్లైమ్ చేస్తున్నాడు. అలాగే పనామా కెనాల్ కూడా అడుగుతున్నాడు. ఇవన్నీ మీరు చూడండి, దట్ ఈస్ ఇన్ ద వెస్టర్న్ హెమిస్ఫియర్. ఈ మొత్తం 3 ఉన్నాయి వెస్టర్న్ హెమిస్ఫియర్ లోనే. హీఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ క్లైమ్ ఫర్ యుక్రెయిన్ యుద్ధం ఆపుతానంటున్నాడు. మిడిల్ ఈస్ట్ లో వార్నింగ్ ఇచ్చాడు. దానివల్ల ఇప్పుడు వదిలిపెట్టారు ముగ్గురుని వాళ్ళు వదిలిపెట్టారు. ముగ్గురు అది హమస్ లో
వాళ్ళు ముగ్గురు బందీలను వదిలిపెట్టి కొంత పీస్ చేసుకునేది ఆ పీస్ ప్రాసెస్ మొదలైంది. అంటే మామూలు ఇది ఇప్పటికీ యుద్ధం ఆగింది, తాత్కాలిక యుద్ధం ఆగింది. కొంత దానికి ట్రంప్ బెదిరించింది కూడా కొంత కారణం కావచ్చు. నేను అప్పటిదాకా మీరు డోంట్ వెయిట్ ఫర్ మీ టు కమ్, నేను వస్తే అంతా వినాశనం అన్నాడు. సరే అదంతా వదిలిపెడితే ఏంటంటే ఈయన క్లైమ్స్ మొత్తం కానీ ఈయన చేస్తుంది కానీ ఆ వెస్టర్న్ హెమిస్ఫియర్ లో దీని గురించి ఒక కాన్సెప్ట్ ఏమొచ్చిందంటే, మామూలుగా దేర్ ఇస్ ఎ చైనీస్ స్పియర్ ఆఫ్ ఏషియన్ స్పియర్ లో చైనా ఈస్ గోయింగ్ టు లెట్ ది చైనీస్ టేక్ ఓవర్ దట్, అండ్ రష్యా యురేషియా ప్రాంతంలో అంటే రష్యా ఈస్ గోయింగ్ టు టేక్ ఓవర్ ఇట్ and it is going to dictate the terms of whatever it might be to Europe, and he is having his own sphere, American sphere of Western influence sphere, Greenland that is important for American security, and Panama Canal, Chinese akkadi raakunda Latin America lo trade undakunda tana control akkada undalante Panama Canal, and Canada as it is as it strengthens the hands of the American administration. So inni కారణాల దృష్ట్యా వెస్టర్న్ హెమిస్ఫియర్ ని తన స్పియర్ ఆఫ్ హెగమనీగా లేదా తన స్పియర్ ఆఫ్ సూపర్ పవర్ స్టేటస్ పోకుండా అందుకని మల్టీ పోలార్ వరల్డ్ గా కాపాడుకోవడానికి అట్లీస్ట్ ఇప్పుడు ఏమవుద్దంటే, లేకపోతే కనుక మీరు ఇఫ్ యూ గో టు క్లాష్ అన్ని చోట్ల ప్రపంచంలో మీరు క్లాష్ అవడానికి పోయేటట్లయితే మీకు ఉన్నది కూడా పోయే ప్రమాదం ఉంది, ఆ స్పియర్ కూడా. కాబట్టి ఏంటంటే లెట్ us మేక్ పీస్ విత్ దీస్ పీపుల్ అండ్ హ్యావ్ అవర్ ఓన్ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. అందుకని వెస్టర్న్ హెమిస్ఫియర్ ని తను డ్రా చేసుకుని తర్వాత వరకు గీత గీసుకొని రష్యన్ యురేషియా ఫర్ రష్యా అండ్ చైనీస్ హెమిస్ఫియర్ అనేది ఒక పీస్ లాగా చేసుకుంటాడు. ఎందుకంటే ఆయన జీతో కూడా చాలా సాత్వికంగా ఉన్నట్లు ఉన్నాడు ఈసారి, అంత ముందులాగా లేకుండా ఈ టాకింగ్ టు జీతో మాట్లాడారు ఆయన, జీ మాట్లాడినా ఏదైనా మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. కొంత తేడాలు ఉన్నాయి. ఎందుకంటే మస్క్ కూడా మీరు గమనిస్తే చైనాలో చాలా బిజినెస్ ఉన్నాయి. మస్క్ చైనా ని అగెనెస్ట్ గా పోలేడు ఇప్పుడున్న పరిస్థితి. ఎగ్జాక్ట్ గా ఆయన బిజినెస్ సాక్రిఫైస్ చేయడానికి ప్రిపేర్ అయితే తప్పితే మస్క్ కెనాట్ గో అగెనెస్ట్ చైనా. కాబట్టి ఆయన సరే ఇవన్నీ చాలా కాంప్లికేటెడ్ ఫినామినా ఉంటుంది. అందుకే అంటాను ట్రోజన్ హార్స్ మస్క్ అనేది. ఐ డౌట్ అది అవ్వచ్చు. ఐఎమ్ నాట్ అగెనెస్ట్ మస్క్, ఐఎమ్ నాట్ ఫర్ ట్రంప్. రైట్ సార్. యుఎస్ ఇమిగ్రేషన్ కేసు మేనేజర్ మాలవిక గారు కూడా ఉన్నారు. అసలు ఎట్లా ఉంది ఏంటి?